ఉండాలే గాని ఏది అసాధ్యం కాదని నిరూపిస్తున్నాడు కరీంనగర్ జిల్లా యువకుడు. పెద్ద చదువులు చదివే అవకాశం లేకపోయినా సృజనాత్మకతో ప్రత్యేకత సాధించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నాడు. తన కళతో లిమ్కా బుక్ లో చోటు సంపాదించాడు. ఇప్పుడు గిన్నిస్ రికార్డులపై గురిపెట్టాడు. సీసాల్లో బొమ్మలు చెక్కుతున్న ఇతని పేరు సాయి కుమార్. కరీంనగర్ శివారు మల్కాపూర్కు చెందిన ఇతను చదువుకున్నది ఇంటర్ వరకే. పై చదువులకు వెళ్లాలని ఉన్న కుటుంబ పరిస్థితులు సహకరించక చదువుకు స్వస్తి చెప్పాడు. కుటుంబ పోషణ కోసం మార్కెటింగ్ రంగాన్ని ఎంచుకున్నాడు. ఖాళీ సమయాల్లో వృధా వస్తువులతో అతి చిన్న వస్తువులు రూపొందిస్తూ లిమ్కా బుక్ లో స్థానం సంపాదించాడు. సీసాల్లో చార్మినార్, వీణ, చిలుక పంజరం, ఎడ్లబండి, భవనం ఇతరత్రా వస్తువులు రూపొందించి ప్రత్యేకత చాటుకున్నాడు. నేను ఒక 2.4 సెంటీమీటర్ టేబుల్ ఫ్యాన్ తయారు చేశాను. దానికి నేను ఎంతో కష్టపడ్డాను. మా తల్లిదండ్రులు ప్రోత్సాహం ఇచ్చారు. దానికి నేను ప్రయత్నించాను. మా వాళ్ళు దానికైనా ఇంకా చిన్న చేయగలరు అని చెప్పేస్తే నేను ఇంకోటి 1.4 సెంటీమీటర్ టేబుల్ ఫ్యాన్ గా తయారు చేశాను. అది లిమ్కా బుక్ ఆఫ్రికా వాళ్ళు గుర్తించారు. దాని త్వరలో సర్టిఫికేట్ గా పంపిస్తున్నారు లిమ్కా బుక్ ఆఫ్రికా. ఇంకా నేను ఆల్రెడీ మార్కెట్ ఫీల్డ్ చేయంగానే నాకు టైం కుదరకున్నా కానీ నేను కష్టపడి ఇవన్నీ తయారు చేసినాను. ఇంతకు ముందు నేను సీసాలలో అగ్గిపుల్లలు సీసాలలో తయారు చేశాను. అవి పనికిరాని వస్తువులతో తయారు చేశాను. తనలో ఉన్న సృజనాత్మకత నిరూపించుకోవాలన్నదే లక్ష్యమన్న సాయి కుమార్ గిన్నిస్ రికార్డు కోసం నిరంతరం శ్రమిస్తున్నట్లు తెలిపాడు. ప్రభుత్వం సహకారం అందిస్తే తెలుగు జాతి పేరును నలుదిశలా చేర్చేందుకు కృషి చేస్తానంటున్నాడు సాయి కుమార్. నేను ఇంకా మాకు గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ సంస్థ నుంచి ఇంకా ప్రోత్సాహం ఇస్తే నేను ఇంకా ఎన్నో తయారు చేసి ప్రజలకు చూపిస్తానని కోరుకుంటున్నాను. నాకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ నాకు 2011లో ఇచ్చారు. 2.4 సెంటీమీటర్ టేబుల్ ఫ్యాన్ కు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు గుర్తించి నాకు సర్టిఫికేట్ పంపించారు. నా లక్ష్యం ఏంటంటే గిన్నిస్ బుక్ వరల్డ్ వైజ్ లో నేను సంపాదించాలి. ఏదైనా ఒకటి వస్తువు తయారు చేసి ప్రజలకి ఎంతో ఆనంద విషయంగా కనిపించాలని నాకు పట్టుదల ఎక్కువ ఉంది. ఇప్పటికే జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎన్నో పురస్కారాలు అందుకున్న సాయి గిన్నిస్ రికార్డు సాధించాలని మనము ఆశిద్దాం.